శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుజగ్రహ సంచారం డిసెంబర్ 7వ తారీఖు నుంచి జనవరి 15 మధ్యలో ధనుసు రాశి యందు, జనవరి 15, 2026 నుంచి ఫిబ్రవరి 23 వరకు కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది. సుమారుగా ఈ కాలంలో ఈ కుజగ్రహ ప్రభావం ఏ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది, జనవరి 15 నుంచి ఏర్పడినటువంటి వృశ్చిక మహాపురుష యోగం ఏ రాశుల వారికి అఖండ ధనయోగాన్ని అలాగే రాజయోగాన్ని కలిగించబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఏదైనా ఒకరి జాతకంలో ఉద్యోగం రావాలన్నా, జీవితంలో స్థిరపడాలన్నా, అతి ముఖ్యంగా వివాహం జరగాలన్నా, సొంత గృహం ఏర్పడాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. వారి వారి జన్మజాతకంలో కుజుడు ఉన్న స్థితి నుంచి కుజుడు యొక్క గోచారం మరియు దశలను అనుసరించి ఒక వ్యక్తి జీవితంలో ప్రధానంగా జరగవలసినవి, అంటే చిన్నప్పటి నుంచి మనం లెక్కేసుకుంటే స్కూల్ ఎడ్యుకేషను, కాలేజీ ఎడ్యుకేషను, ఇంటర్వ్యూలు, ఉద్యోగం, పెళ్ళి, దాని తర్వాత పిల్లలు, వాళ్ళ ప్రవర్తన, వీళ్ళందరినీ పోషించడంలో జాతకుడు ఏ విధంగా ధనం సంపాదిస్తాడు, అతని జీవితంలో ఎదుర్కోబోయే కోర్టు సమస్యలు, అలాగే వేరే విధమైనటువంటి ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అవమానాలు, ఇవన్నీ కూడా కుజుని యొక్క బలం బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా అతి స్వల్పకాలంలో జాతకుడిని అత్యంత ధనవంతుణ్ణి చేయాలంటే కుజుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి. జీవితంలో ఎదగాలంటే కుజుడిని ప్రసన్నం చేసుకుంటే అది ఫిజికల్గా గాను దైవికంగాను కుజగ్రహం యొక్క అనుగ్రహం పొందితే తప్పనిసరిగా జాతకుడి జీవితంలో ఏ స్థాయిలో ఉన్న సమర్థుడిగా నిలదొక్కుని జీవితంలో విజయం సాధించడానికి అనుకూలత ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఈ కుజుడు ప్రధానంగా తీసుకొని ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో అన్న విషయాన్ని కొంత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ చివరిలో కుజగ్రహం బలం పెరగాలంటే మనం ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా మీరు విజయం సాధించాలంటే కుజుడిని ప్రసన్నం చేసుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు సహకరిస్తాయి. మీనరాశి వారికి కుజగ్రహ సంచారం వీరి యొక్క జీవితంలో గొప్ప మార్పు అన్నది తీసుకురావడం జరుగుతుంది. ప్రధానంగా డిసెంబర్ 7 నుంచి జనవరి 15 వరకు మీనరాశి వారికి దశమ స్థానంలో కుజగ్రహ సంచారం. అక్కడ కుజుడు దిగ్బలుడై అవటం వల్ల దశమ స్థానం ఉద్యోగానికి సంబంధించిన విషయం కాబట్టి జీవనోపాధికి మీరు ఏ ప్రయత్నం అయితే చేస్తారో ఆ ప్రయత్నం దశమ స్థానంలో ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే మీనరాశిలో ఉంటూ మీరు ఏ ప్రాంతంలో ఉండనివ్వండి, ప్రపంచంలో ఏ మూలనైనా ఉండనివ్వండి, కంప్లీట్గా మీకు ఉద్యోగంలో ప్రవేశం అన్నది లభిస్తూ ఉంటుంది. అంటే కొత్తగా మీరు ఉద్యోగంలో ప్రవేశిస్తున్నా, లేదంటే వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, కొంతకాలం ఖాళీగా ఉండి వేరే ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే కంప్లీట్గా మీ ప్రయత్నం అన్నది ఈ సమయంలో నెరవేరుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ధనుసు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీనరాశిలో ఉంటే ఏ ఫలితం ఇస్తాడో ఆ ఫలితం మీకు రావడం జరుగుతుంది. అంటే మీలో ఒక ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. ఏదైనా సాధించాలనే తపన, ఒక విధమైన పౌరుషం లభిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల మీరు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఇప్పుడు ఏ చిన్న ఉద్యోగం అయినా పర్లేదు, ముందు అందులో చేరిపోవాలనే నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఆ నిర్ణయం రావడమే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీ యొక్క జన్మరాశిలో శని సంచారం ప్రవేశిస్తే ఉన్నాడు కాబట్టి మీకు ఉద్యోగం చేయదాకా వచ్చినా కూడా, తీరా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినా కూడా ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ చూసి ఓ 50,000 జీతం, ఎక్కడికో వెళ్ళాలి, ఇవన్నీ పక్కన పెట్టి ఇంట్లో కూడా చెప్పకుండా పక్కన పడేస్తారు.
శుభ్రంగా నిద్రపోతూ ఉంటారు. ముందు మీలో ఈ మార్పు వస్తే మనం ఉద్యోగం చెయ్యాలి, ఒకరి మీద ఆధారపడకూడదు అని మీ ఆలోచన మీకు వస్తే మాత్రం ఈ రాబోయే జనవరి 15 లోపులో షూర్‌గా మీకు ఉద్యోగం అన్నది రావడం జరుగుతుంది. అది చాలా ఉత్సాహంగాను, హ్యాపీగాను ఉంటది. అది మీరు ఏ రంగంలో ఉండనివ్వండి. అటు మెడికల్ అవ్వనివ్వండి, ఎడ్యుకేషన్ ఫీల్డ్ అవ్వనివ్వండి, ట్రావెల్స్ అవ్వండి, ఏదన్నా సరే ఉద్యోగం పక్కా. ఇంత ఖచ్చితంగా చెప్పడానికి ఏంటంటే, ఒక నాడీ శాస్త్ర టెక్నిక్ ప్రకారం ఒక భావాన్ని లేదంటే ఒక గ్రహాన్ని శని అలాగే గురువు కలిసి దృష్టి అంటే 2 గ్రహాలు ఒకే భావం మీద దృష్టి పెడితే ఆ భావ ఫలితాలు జాతకుడికి అనుభవంలోకి రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. మరి గురువు మి మిథునం నుంచి ధనుస్సును చూస్తున్నాడు. మరి శని మీనం నుంచి ధనుస్సును చూస్తున్నాడు. అలాగే అక్కడ మీకు కుజుడు ఉన్నాడు. దీనికి ఇంకా సపోర్ట్ చేస్తూ షష్టాధిపతిగా ఉన్నటువంటి రవి అంటే ఉద్యోగ కారకుడు, ప్రభుత్వ ఉద్యోగ కారకుడు అటువంటి రవి కూడా ఇంచుమించుగా మీకు డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు అదే స్థానంలో ఉంటాడు. అందువల్ల ఏంటంటే కంపల్సరీగా అది ప్రభుత్వ ఉద్యోగమా, ప్రైవేట్ ఉద్యోగమా, టెంపరరీయా, పర్మనెంటా పక్కన పెట్టి సిన్సియర్గా మీరు ప్రయత్నం చేస్తే మాత్రం కంపల్సరీగా మీకు ఉద్యోగంలో ప్రవేశం అన్నది జనవరి 15 లోపు రావడం జరుగుతుంది. అయితే దాంతో ఈ కాకుండా జనవరి 15 తర్వాత కుజుడు 11వ స్థానంలోకి ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు. అంటే చాలా అంత బలవంతుడు అవడం వల్ల ధనాధిపతిగా లాభస్థితి, ఇది అద్భుతమైన జనయోగం అన్నమాట. అంటే ధనాధిపతిగా కుజుడు మామూలు స్థితిలో ఉంటూ 11లోకి ఉచ్చులోకి రావడం వల్ల మీ యొక్క సంపాదన ఎలా ఉంటుందంటే ఏదో లాటరీ కొట్టినట్టు ఉంటుందన్నమాట. అనుకోకుండా ఒకేసారి మీరు ఆల్రెడీ ఒక 20,000 ఉద్యోగం చేస్తుంటే 2 లక్షల ఉద్యోగంలోకి వెళ్తారన్నమాట. అంత టాప్గా ఉంటుంది. లేదు ఇది మీకు రాలేదు, మీ కుటుంబంలో ఒకరికి, మీ భార్యగా, మీ సంతానానికా, మీ తండ్రి గారికా ఇటువంటి ఛాన్స్ అన్నది రాబోతుంది. అది 100% వారి యొక్క ప్రయత్నం బట్టి, జాతక చక్రంలో వారికి ఉన్న అర్హతను బట్టి. లేదు మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తో, కుటుంబ ఆస్తో ఏదో ఒకటి విక్రయించడం వల్ల ఈ విధమైన జాక్పాట్ మీకు రావడం జరుగుతుంది. అలాగే మరి భాగ్యాధిపతిగా లాభంలో ఉచ్చులో ఉండడం వల్ల తండ్రి గారి ద్వారా, ప్రభుత్వం ద్వారా, గురువుల ద్వారా రావాల్సిన సంపూర్ణ సహాయ సహకారాలు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కుజుడితో పాటు రవి కూడా ప్యారలల్గా ప్రయత్నం చేయడం వల్ల ప్రభుత్వ లింకు కూడా ఎక్కడో ఒకటి ఉంటుందన్నమాట. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, మీ తండ్రి గారో, వారి వారసత్వంగానో ఏదో విధంగా మరి మీనరాశి వారు ఫిబ్రవరి 23వ తారీఖు లోపులో మీరు ప్రయత్నంతో ఏది చేద్దాం అనుకుంటే అది జరిగే అవకాశం ఉంది. కుజుడు కాబట్టి ఈ డిపార్ట్మెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ అవ్వచ్చు, సివిల్స్ అవ్వచ్చు, ఏదైనా మీ యొక్క ప్రయత్నం చేస్తూ ముందు రాశిలో ఉన్నటువంటి శని మీరు పక్కన పెట్టాలి. పక్కన పెట్టడం అంటే ఆ బద్ధకాన్ని, ఆ పోస్ట్‌పోన్ మెంటాలిటీ, ఆ నెగ్లిజెన్సీ, చిన్న చిన్న బలహీనతలు, ఆ నిద్ర పక్కన పెడితే కుజుడు మీకు తన ప్రయత్నాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీ ప్రయత్నంతోనే ఏ గ్రహమైనా సహకరిస్తుంది కాబట్టి ఇప్పుడు క్రమశిక్షణతో ఒక పద్ధతిగా ప్రయత్నం చేస్తే కంప్లీట్గా ఈ సమయంలో ఫుల్గా మీకు ఉద్యోగ ప్రయత్నంలో ప్రవేశిస్తారు. శని పెట్టే ఇబ్బందుల నుంచి, జన్మశని ప్రభావం నుంచి బయటపడి మిమ్మల్ని మీరే చూసి ఆశ్చర్యపోయే విధంగా మార్పు రాబోతుంది. కుజగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులువుగా మనం పాటించవచ్చు. ముఖ్యంగా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధమైన పరిహారం అన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు కారణంగా పిల్లలు పుట్టడం లేదు, పెళ్ళి జరగడం లేదు అనుకుంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో మంగళవారం రోజు మరి స్వామికి 5 రకాల ద్రవ్యాలతో, అందులో ముఖ్యంగా తేనె, చెరుకు రసం, ఆవు పాలు, బెల్లం పానకం, మరి పంచామృతాలతో అవ్వచ్చు, ఈ విధంగా 5 రకాల ద్రవ్యాలతో మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి విధి విధానంగా అభిషేకం చేసి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల
అది ఒకే వారం కాకుండా మంగళవారం ఒక 8 మంగళవారాలు, 9 మంగళవారాలు చేసుకోవడం వల్ల మీకు సంతానపరమైన సమస్యలు, వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇది అందరూ చేసేదైనా అది ఎక్కువ ఫలితం ఉంటది కాబట్టి అందరూ అదే పరిహారం చెప్తూ ఉంటారు. ఇది శ్రద్ధ ఇంపార్టెంటు. చేస్తే ఫలితం దక్కుతది. ఉద్యోగం రావడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా జాబ్ అన్నది రావడం లేదు. అలాగే విపరీతమైన రుణ సమస్యలు. అసలు బయటికెళ్ళనాకే లేదు. ఫోన్ మాట్లాడితే కూడా ఎవడో ఫోన్ చేస్తుంటాడు భయంతో ఫోన్ కూడా ఎత్తకుండా భయపడుతుంటారు. ఈ విధంగా ఎవరైతే రుణ సమస్యలతోనూ, నిరుద్యోగ సమస్యతోనూ బాధపడుతున్నారో అటువంటి వారు ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం చేస్తూ 5 ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల కలిగా ఉంది. మరీ సమస్య వెరీ తీవ్రంగా ఉంటే స్వామివారికి మంగళవారం రోజు తమలపాకులు అంటే ఒక 1000 లేదా ఒక 10,000 తమలపాకులతో అభిషేకం చేయడం వల్ల అదే రోజు వడమాల పెద్దగా ఒక 3,000 2,000 1000 గారెలు తయారు చేసి భక్తులకు పంచిపెట్టడం వల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి రుణ బాధలు అలాగే నిరుద్యోగ సమస్య సంపూర్ణంగా తీరడం జరుగుతుంది. అలాగే రెగ్యులర్గా చేసేది ఏంటంటే కొద్దిగా మరి కోతులకి దూరంగా కోతులున్న కోతులకి బెల్లంతో చేసినటువంటి ఉండలు, శనగుండలో, కొబ్బరి ఉండలో ఏదో ఒక ఉండలు ఒక 108 కానీ అంటే మీ స్థాయిని బట్టి కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా చాలా సమస్యలు క్విక్గా పూర్తయిపోతుంటాయి అన్నమాట. ఎటువంటి సమస్య ఉన్నా కూడా నిరుద్యోగ, పెళ్ళి ఏదన్నా సరే కోతులకి ఆహారం వేయడం వల్ల సమస్య తొందరగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికన్నా గొప్ప రెమెడీ ఇంకా మనకి జీవితంలో ఇంకేమీ లేదు, ఇదే తప్ప వేరే మార్గం లేదు అనుకున్న వాళ్ళు వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఎవరైనా మీ యొక్క స్నేహితుల్లో వారికి ఏమైనా బ్లడ్ అవసరమైతే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అంటే మనం బ్లడ్ బ్యాంక్లో ఇవ్వడం కాకుండా ఎమర్జెన్సీలో మీ బంధువర్గంలో స్నేహితులు ఎవరికైనా అవసరమైతే ఆ సమయంలో మీరు రక్తదానం చేయడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కుజుడు తొందరగా ఫలితం ఇచ్చే గ్రహం, అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అలాగే ఉంటుంది కాబట్టి నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీకు కుజగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది. స్వస్తి.